హల్లెలూయా. ప్రైజ్ గడియ అనే కార్యక్రమాన్ని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు ఎంతో కృపను చూపించి మరొక వర్తమానమును ప్రభు ధ్యానిస్తానికి మనకు సహాయం చేస్తున్నాడు. మరి ఈరోజు చాలా ముఖ్యమైన అంశము. చాలామంది మీ ప్రార్థన విన్నపములు తెలియపరుస్తున్నప్పుడు అనారోగ్యముల కంటే సమాధానం లేని కుటుంబాలు ఎక్కువ అనేది మనం ఈరోజు చూస్తున్నామండి. ముఖ్యంగా భారతదేశంలో ఒకప్పుడు విడాకులు అనేది అది ఒక ఆశ్చర్యమైన పదముగా ఉండేది. కానీ ఈరోజు విడాకులు అనేది సర్వసాధారణం అయిపోయింది. విడాకులు హైకోర్టులో లేకపోతే సుప్రీంకోర్టులో అధికమైన కేసులు విడాకులు. అంటే ఏంటి అర్థం? మన కుటుంబాల్లో సమాధానం లేదని అర్థం. మరి ఈరోజు వివాహము అంటే ఏంటి, ఈ వివాహము ఎవరు చేసుకోవాలి లేకపోతే చేసుకునే వాళ్ళు ఎలా ఉండాలి అనే అనేకమైన విషయాలు మనం నేర్చుకుందాం. మరి దేవుని వాక్యం వెళ్ళక ముందు మీరందరూ రండి, ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ లింక్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులు, మిత్రులు, స్నేహితులకు తెలియపరచండి. అంత మాత్రమే కాదు, వివాహాన్ని గురించి బైబిల్ ఎంతో చాలా ముఖ్యమైన ఇది టాపిక్ అండి. ఎందుకంటే బైబిల్ రాయబడి ఉంది, వివాహము అన్నిటికంటే ఘనమైనది. సో ఈ వివాహము చేసుకునే పోయే వధూవరులు ఎలా ఉండాలి, ఎలాంటి వారిని చేసుకోవాలి, దేనికి ముఖ్యత్వం ఇవ్వాలనేది మనం దేవుని వాక్యంలో చూద్దాం. మరి వాక్యం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నాయన నీ సన్నిధిలో మేము వస్తున్నాం. ఎక్కడ 2-3 నామమున కూడి ఉంటారో వారి మధ్యనే ఉంటానని చెప్పిన యేసయ్య, ఈరోజు మా మధ్యకి రానైనా మా దోషములు, మా పాపములు, మా అపరాధములు నీ రక్తంతో మరొకసారి మమ్మల్ని కడుగు అయ్యానైనా. నీ వాక్యముని ప్రకటించే కృపను, నీ శక్తిని నాకు దయచేయి. నన్ను నిసులు చాటు మరుగుపరిచి సమయాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ వివాహాన్ని గురించి కొన్ని మాటలు మనము చూద్దాం. అసలు వివాహం అంటే ఏంటి, ఎందుకు వివాహము చేసుకోవాలి అనేది మనం చూడాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలో వివాహము చేసుకోవాలి అనే ఆలోచన చాలామందికి లేదండి. ఒకవేళ చేసుకోవాలనుకున్నా ఎలాంటి వారిని చేసుకోవాలి అనేది, ఎలాంటి వారిని చేసుకుంటే వాక్యానుసారం దాని అవగాహన లేదు. మరి ముఖ్యంగా ఈరోజు వివాహం చేసుకోలేని వారు, చేసుకోబోయేవారి గురించి మాటలు మరి దేవుడి వాక్యం నుంచి ఈ విషయాన్ని మనం ధ్యానిద్దాం. మొదటగా ఈ వివాహం అనే వ్యవస్థని దేవుడే స్వయంగా చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇది ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. ఒకసారి మీ బైబిల్ తెప్పండి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. చదవండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను. చదవండి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దారిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. చాలు. ఇక్కడ వాక్యాలు మనం చూసినట్లయితే ఆదామును దేవుడు చేశాడు, దేవుడు ఆదామును చేశాడు. ఆదాము అప్పటికే సృష్టి అంతా తన చేతిలో పెట్టబడింది. సృష్టి, జంతువులు, చెట్లు, పక్షులు సమస్తం తన చేతిలో ఉన్నాయి. కానీ తనకి అక్కడ ఒంటరితనము అనేది దేవుడు గమనించాడు. మానవుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు. ఏమండి,
ఈరోజు ఒంటరిగా ఉండాలనుకుంటారు చాలామంది. పెళ్లి చేసుకున్నా సరే భార్య కంటే దూరంగా ఉండాలి, భర్తతో కంటే దూరంగా ఉండాలి, ఏమంటే తల్లిదండ్రులకు దూరంగా ఉండాలి, సహోదరులు స్నేహితులకు దూరంగా ఉండాలి, ఒంటరిగా ఉండాలి అని చాలామంది ఆశిస్తుంటారు. ఒంటరితనము ఏమంటే దేవుడు నిర్మూలన చేస్తాం కోసమే వివాహాన్ని దేవుడు సృష్టించాడు. అక్కడ చూసినట్లయితే దేవుడు సహాయకురాలని చేయాలని ఆశించాడు. ఏ సూటబుల్ హెల్పర్, సహాయం చేసేవారు. ఏమంటే స్త్రీ ఎవరు? నీ భార్య ఎవరు? పురుషుడికి సహాయం చేసేవారు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అక్కడ ఆ సహాయకు సృష్టి అంతటా తన ముందు తీసుకొచ్చినప్పటికీ ఆదాముకి సృష్టి సహాయం చేయలేకపోయింది. తన ఒంటరితనముని తీసివేయలేకపోయింది. కుక్కతో కొంచెంసేపు ఆడుకున్నాడు, పిల్లితో కొంచెంసేపు ఆడుకున్నాడు, సింహంతో కొంచెంసేపు ఆడుకున్నాడు, కొంచెంసేపు ఏమంటే సృష్టిని చూసి ఆనందించాడు. కానీ తనలో ఒక ఒంటరితనం అనేది మనం చూడగలుగుతున్నాం. దేవుడు అది గమనించాడు. అది నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. చాలాసార్లు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలండి అని అడుగుతుంటారు. ఏమంటే మన భారతదేశము చట్ట ప్రకారం అబ్బాయికి 21 సంవత్సరాలు ఉండాలి, అమ్మాయికి 18 సంవత్సరాలు. 13 నుంచి 19 వరకు టీనేజ్ అంటారు. అంటే వారు పిల్లలు కాదు, పెద్దలు కాదు. కానీ 20 నుంచి ఇట్ ఈస్ ఎ యంగేజ్, యూత్, యవన వయసు. చాలాసార్లు చాలామంది యవన వయసులో ప్రేమల్లో పడతాం. ఏమంటే నిన్న వార్తల్లో చూస్తే ఏమండి ఒక 13 సంవత్సరాల అమ్మాయి 17 సంవత్సరాల అబ్బాయిని ప్రేమించిందంట. వాళ్ళిద్దరు కొట్టుకున్నారంట. అబ్బాయి అమ్మాయిని చంపేశాడంట. ఏమండి ఏంటో ఇది వ్యత్యాసంగా ఉంది ఈరోజు. అరే 13, 14, 15 అది ఒక ఏమంటారు, ఒక ఇమ్మెచ్యూర్ వయసు అంటారు. ఒక పరిపూర్ణమైన సమయం కాదు అది. ప్రధానంగా సమయం ఉంటుందండి. ఈరోజు స్కూల్కి వెళ్తూనే ప్రేమల్లో పడ్డామని ఎంతమంది పిల్లలు చెప్తున్నారు. ఏమంటే చదువుకున్న వయసులో చదువుకోకుండా అనవసరమైన ఈ ప్రేమలు, సినిమాలు అని చెప్పి వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మొదటగా దేవుడు సృష్టిని చేశాడు. రెండవది ఆ సృష్టిని చక్కపెట్టడానికి తనకి సహాయం చేశాడు. ఆ సృష్టిలో మనం చూసినట్లయితే సృష్టి అంతటి చూసుకుంటాను దేవుడు పని అప్పచెప్పాడు. దాని తర్వాత పని అప్పచెప్పక ఆ పనిలో నమ్మకంగా ఉన్నాక జంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. సమస్తాన్ని దేవుడు సృష్టిని చూసుకున్నాడు. దాని తర్వాత దేవుడు తనకి వివాహం చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. స్త్రీని దేవుడు పురుషుడికి సమానంగానే చేశాడు. స్త్రీ బాధ్యతలు వేరు, పురుషుల బాధ్యతలు వేరు. చాలాసార్లు ఈ వివాహం అనే వ్యవస్థ దేవుడు చేశాడండి. చాలాసార్లు వివాహాలకు చూస్తున్నప్పుడు ఎంత త్వరగా వారు వివాహం చేసుకుంటున్నారో అంత త్వరగా విడిపోతున్నారు. మరి పాత రోజుల్లో అరేంజ్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఉండేవి. పెద్దలు నియమించి వివాహం చేసేవారు. వారి వివాహం అయినా సరే వారు ఉమ్మడి కుటుంబములుగా పెట్టుకుని, లేకపోతే పెద్దవారు ఉండి వారిని హెచ్చరిస్తూ, లేకపోతే వారికి ఆలోచన చెప్తూ ఆ వధూవరుల్ని కొనసాగిస్తుంటారు ఒక సమయం వరకు. కానీ ఈ రోజులు అలా లేదు కదా. వాళ్ళే చూసుకుంటాం ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో అమ్మాయిని చూసుకొని, అబ్బాయిని చూసుకొని, అబ్బాయి ఎత్తుగా ఉన్నాడు, అబ్బాయికి ₹1,00,000 జీతం, లేకపోతే అమ్మాయి తెల్లగా ఉంది, లేకపోతే బాగా డబ్బు ఉంది అని చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ప్రేమించి అని. ప్రేమ పెళ్ళి అయినా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే ఈరోజు వివాహాలు కూలిపోతున్నాయి. కారణం ఏంటంటే వివాహం అని దాని విలువ అర్థం చేసుకోకుండా వివాహం చేసుకుంటున్నారు. చూడండి, దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. దేవుడి వివాహము ఒక ఉద్దేశంతో చేశాడు. ఏంటి ఆ ఉద్దేశం అంటే ఒక స్టేబుల్ అయిన కుటుంబం, ఒక ఇల్లు, ఒక స్థిరమైన గృహముని, ఆ గృహములో నుంచి చక్కని బిడ్డలు ఎదిగి పెద్దవారుగా తీర్చిదిద్దబడతాము నిమిత్తము దేవుడు కుటుంబం అనే వ్యవస్థను చేశాడు. కానీ ఈరోజు సమాజంలో భయంకరమైన దొంగలు, వ్యభిచారులు, మానభంగం చేయవారు, భ్రష్టులు, మోసగాళ్ళు, ఏమంటే దుర్మార్గులు, లంచగొండులు. కారణం ఏంటి తెలుసండి? అది వారు ఎదిగిన కుటుంబాలు సరిగలేవు. వారు పెంచబడిన కుటుంబముల్లో నీతిలు, ప్రేమ, అనురాగము, అనుబంధము తల్లిదండ్రుల మధ్య లేదు. అదే ఆ ప్రేమను ఆ బిడ్డలు పొందుకోలేదు. ఇస్తున్నారు, కులానికి ముఖ్యత్వం ఇస్తున్నారు. అన్నిటికంటే ఏమండి అందచందాలకు ముఖ్యత్వం ఇస్తున్నారు. కానీ
వారు గుణానికి ముఖ్యత్వం ఇస్తారు. ఒక గుణాన్ని, ఒక వ్యక్తి గుణాన్ని తెలుసుకుంటాం. ఒక వ్యక్తి గుణము కనబడదు కదా, ఆ వ్యక్తితో స్నేహం చేస్తేనే కదా మనం తెలుసుకోగలుగుతాం. చూడండి, చాలాసార్లు ఈరోజు క్రైస్తవ లోకములో కూడా ఈ వివాహాల దగ్గరికి వచ్చినప్పుడు వారు కులభేదములు చూస్తున్నారు, ఆస్తుపాస్తులు చూస్తున్నారు, చదువు సంఖ్యలు చూస్తున్నారు. మొన్న ఒక దంపతులు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఇద్దరికీ వివాహమైంది, అన్నీ బాగున్నాయి, ఈడు చూడని చెప్పి సడన్గా వారిద్దరికీ ఉద్యోగాల నిమిత్తం ట్రాన్స్ఫర్ వచ్చింది. పెళ్లి చేసుకున్నారు, సంవత్సరం మాత్రమే కలిసి ఉన్నారు, ట్రాన్స్ఫర్ వచ్చింది, ఎడబాటు వచ్చేసింది. ఆ ఎడబాటుతో పాటు ఏమండి అకరమైన సంబంధాలకు కారణమై ఆ కుటుంబము విఫలమైపోయింది. చూడండి, బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. చర్చికి వెళ్తాన మాత్రమున అతను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకుంటే వెరితనం అండి. చూడండి, ఈరోజు చాలామంది చర్చికి వస్తారు, వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులు, వచ్చిన వాళ్ళందరూ ఏమండి చాలాసార్లు అంటుంటారు, ఏంటి మీ చర్చికి వచ్చాడండి అబ్బాయి, అమ్మాయి మీ చర్చికి వచ్చేవాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఏంటండి, ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంటి, ఏమంటే మా చర్చికి వస్తారా మాత్రమేనా వాళ్ళు ఏమన్నా మంచివాళ్ళ? ఒక నిజమైన క్రైస్తవులు, నిజమైన రక్షించబడి మారు మనసు పొంది దేవునితో ఏక మనస్సు కలిగి ప్రభువుని వెంబడించేవారు ఉపవాస ప్రార్థనలు ఉంటారండి. ఆదివారం సర్వీస్లో ఉండరు. వారిని ఉపవాస ప్రార్థనలో కన్నీటితో ప్రార్థన చేస్తూ మనం చూడగలుగుతున్నాం. అలాంటి యవనస్తులు ఈరోజు చాలా కుదువైపోయారు. యవనస్తురాలు అవనమండి, యవనస్తులు అవనమండి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి. ఏమంటే దేవుడు వాక్యము, అన్ని జనులతో మీరు విజోడుగా ఉండొద్దు, దుష్టుడు ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గం నిలవక, అపాసలు కూర్చునక, మీ కుమారుల్ని వారికి ఇవ్వద్దు, వారి కుమార్తెల్ని మీరు వివాహం చేసుకోవద్దు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆ రోజే మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు కొరింథీ సంఘానికి, ఏమంటున్నాడు చూడండి, ఒకసారి చదవండి. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. విశ్వాసము లేని వారు, దేవుడంటే గౌరవం లేనివాడు, వాళ్ళు క్రైస్తవులు అయి ఉండొచ్చు, వాళ్ళు మందిరానికి రావచ్చు, వాళ్ళు భక్తి పాటలు పాడండొచ్చు, కానీ వారి దేవునితో ఎలాంటి విధమైన అన్యోన్య సహవాసం లేదు, వారికి దైవికమైన భయం లేదు, దేవుడంటే గౌరవం లేదు. ఈరోజు చాలామంది అలా ఉన్నారండి. ఈరోజు మందిరములోనే, సంఘములోనే క్రైస్తవ వివాహములు అంటున్నారు. అబ్బాయి తాగుడు వ్యసనాలు ఉన్నాయి, అమ్మాయికి ఏమండి చెడు అలవాట్లు ఉన్నాయి, పై రూపములు చూసి వివాహం చేసుకుంటున్నారు. దానికి భయంకరమైన ఏమండి ఎలాగా ఒక వ్యక్తి ఒక వివాహము దేవుడు కృప లేకుండా నువ్వు ఎలాగా వివాహములో కొనసాగలవు? అన్నిలతో ఉద్యోగుడిగా ఉండవద్దు. వెలికి చీకటికి ఏం సంబంధము? దేవుడిని నువ్వు వెలిగించాడు కదా, నువ్వు ఉపవాస ప్రార్థనకి వెళ్ళేవాడు కదా, నువ్వు వాక్యం చదువుకునేవాడు కదా, నువ్వు ప్రార్థన చేయవాడు కదా, నువ్వు పరిశుద్ధముగా పవిత్రముగా బతికేవాడు కదా, నువ్వు దేవునికి వాడవే నువ్వు అన్యజనులతో, అంటే దేవుడంటే గౌరవం లేని వారితో, దేవుడంటే భయం లేని వారితో నీకేం స్నేహము? ఏమంటే మలాకీలో 2:13-14-15 మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారి కానుకలని అంగీకరించలేదు. కారణం ఏంటంటే వారు భార్యలకి యథార్థముగా లేరండి. చూడండి, వివాహము ఎంతో విలువైనది. పురుషుడు స్త్రీ పై రూపములు లేకపోతే పైన కనబడుతున్న ఆ వేషభాషల ద్వారా జతపరచబడలేదు, కానీ వారు దేవుని ద్వారంగా నియమించబడ్డారు. అది మనం చూస్తున్నాం. ఎఫీసీ సంఘం 5వ అధ్యాయము, ముఖ్యంగా ఎఫీసీ సంఘానికి పౌలు ఈ ముఖ్యమైన మాటలు ప్రకటిస్తున్నాడు. భార్య భర్తల అనుబంధము, అనురాగము, ఆ సహవాసం ఎలా ఉంటుందంటే క్రీస్తుకి సంఘానికి మధ్యలో, క్రీస్తుకి సంఘానికి ఉండే ఆ బంధాన్ని అక్కడ పోలుస్తున్నాడు. క్రీస్తు సంఘముని ఎంత ప్రేమించాడు, క్రీస్తు సంఘము కోసం తన ప్రాణమునిచ్చి రక్షించాడు. క్రీస్తుకి సంఘానికి ఉన్న మధ్యలో ఉన్న ప్రేమ, కల్మషము లేని ప్రేమ,
కల్మషము లేని త్యాగము, కల్మషము లేని ఏమండి విశ్వాసము మనం చూస్తున్నాం. ఇక మనం చూసినట్లయితే అలాంటి పరిశుద్ధత, అలాంటి ప్రేమను కలిగి ఉండాలి అనేది భార్యాభర్తల మధ్య పౌలు క్రీస్తుని సంఘాన్ని ఒక ఉదాహరణ తీసుకొని భార్యాభర్తలు అలా ఉండాలని విలువైన అమూల్యమైన మాటలు మనం వాక్యంలో ప్రకటించినట్లు మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాదు, వివాహము ముఖ్యమైన రాయి, ద కార్నర్ స్టోన్, ద ఫౌండేషన్ స్టోన్ అండ్ ప్రేమ. ఏ ప్రేమ? అగాపే ప్రేమ. ఏమంటే అగాపే పాపం కూడా ఉందండి. అగాపే పాపం అంటే లోక ప్రేమ. అది లోక ప్రేమతో భార్యాభర్తలు ముడివేయబడితే అది కొంతకాలమే ఉంటుంది. కొంతకాలమే ఆ ఆనందము, కొంతకాలమే ఆ సంతోషము, కొంతకాలమే ఆ ఉల్లాసము. కానీ దేవుని ప్రేమ, దేవుని ప్రేమతో ఎలాగ భార్యాభర్తలు ముడివేయబడతారు? ఏమండి, దేవుని ప్రేమతో నువ్వు ముడివేయబడాలంటే ముందు ఇద్దరు వరువులుగా వివాహం చేసుకుని పోయే మీరు రక్షించబడి ఉండాలి, మారు మనసు పొంది ఉండాలి, దేవునితో అన్నిని సహవాసం చేయబడి ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. మీరు దేవుని ఎదుట మీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఏమండి, ఒక గ్లాసులో మంచినీళ్ళు, ఒక గ్లాసులో మురికి నీళ్ళు, రెండు మనం ఒక జగ్లో పోస్తే మంచినీళ్ళు కూడా చెడ్డ నీళ్ళుగా అయిపోతాయి. ఏమండి, అర్థం చేయండి మీకు? మనం చాలాసార్లు వివాహం విషయంలో చేసుకునిపోయే వ్యక్తి లోతైన రక్షణ, మారు మనసు, ప్రభువు ఎదుట యథార్థమైన జీవితం ఉందా అని పరిశోధించుకోలేని వారుగా ఉన్నట్లు మనం చూడగలుగుతాం. ముఖ్యంగా పౌలు కొరింథీ సంఘానికి కొన్ని హెచ్చరికలు చెబుతున్నట్లు మనం చూస్తున్నాం. వివాహం అనేది ఏమండి, మ్యారేజ్ అంటే సెక్స్ కాదండి. సెక్స్ ఈజ్ గాడ్ గివెన్ గిఫ్ట్ టు ద హస్బెండ్ అండ్ వైఫ్. ఏమండి, ఆ సెక్స్ అనేది భార్యాభర్తలకి దేవుడు ఇచ్చిన అది ఒక బహుమానం. ఎందుకంటే వారు ఆ సెక్స్ ద్వారంగా వారు రీప్రొడక్టివ్ చేసి జనాభాని అభివృద్ధిపరుస్తాను. ఈరోజు ఈ సెక్స్ టీవీల్లో, సెల్ ఫోన్లో, ఏమండి ఈరోజు ఈ సెక్స్ మ్యాగజైన్స్లో, బెడ్రూమ్లో భార్యాభర్త మధ్య ఉండాల్సినవి ఈరోజు అసభ్యముగా మనం చూస్తున్నాం. ఏమండి, సెక్స్ ఇస్ నాట్ ఎ సిన్. సెక్స్ పాపం కాదు. భార్యాభర్తల మధ్య అది దేవుడు పెట్టిన అనుబంధం. అది వారిద్దరూ ఏక శరీరముగా, ఏక హృదయము, ఏక మనసుతో జతపరిచేవారు. కానీ ఈరోజు ఈ సెక్స్ జారత్వము నిమిత్తం, వ్యభిచారం నిమిత్తము ఏమంటే ప్రతి ఒక్కడికి తన సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి తన సొంత భర్త ఉండాలి అని మనం 1 కొరింథీ 7వ వచనములో మనం చూస్తున్నాం. ఏమంటే వివాహము నిజంగా ఘనమైనది మాత్రమే కాదు, యోగ్యమైనది కూడా. సామెతలు 18వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. దేవుడు సొలొమోను మహారాజు ఏమంటున్నాడో చూడండి. సామెతలు 18:22. చదవండి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. భార్య దొరికిన వారికి మేలు దొరికెను. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. ఏమండి, భార్య దొరికిన వారికి మేలు దొరికెను. నీ మేలు దొరికిన నీ భార్యను పట్టుకుని సతాయిస్తుంటావు, అపాసిస్తుంటావు, ఎగతాళి చేస్తుంటావు. చూడండి, ఒక ఆయన భార్య దొరికిన మేలు దొరికిన మానేసి మేకు దొరుకునని చెప్పాడంట. ఏమండి, నిజంగా ఈరోజు భార్యాభర్తలు ఏక మనసుతో ఉంటే, భార్యాభర్తలు ఒక మాట మీద నిలబడితే, భార్యాభర్తలు ఏమండి ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో ఏమండి క్రీస్తుని వెతుకువారుగా ఉంటే ఆ కుటుంబంలో ఎంత సమృద్ధి తెలుసా అంటే, ఎంత ఆనందం తెలుసా. నువ్వు పరలోకానికి వెళ్ళాక ఏదో పరలోకంలో హాయిగా ఉండాలి, లేకపోతే పరలోకంలో సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం తన కుటుంబం అనే వ్యవస్థ ద్వారంగా, ఏమండి వివాహం అనే వ్యవస్థ ద్వారంగా నీ భార్యతో, లేకపోతే నీ భర్తతో, నీ బిడ్డలతో నువ్వు పరలోకాన్ని అనుభవించాలని ఆశించాను. కానీ ఎప్పుడైతే పాపం ప్రవేశించింది, ఎప్పుడైతే తినకూడని ఫలం తిన్నారో ఆ కుటుంబం నరకం అయిపోయింది. ఏమండి, ఏమన్నాడు ఆదాము, ఎందుకయ్యా ఈ ఫలం తిన్నావు? ఇదిగో నువ్వు ఇచ్చిన స్త్రీయే. ఏమండి, అంతవరకు నా ఎముకల్లో నా ఎముక, నా మాసములో నా మాసమా అని అన్ని కవితలు చెప్పిన ఆయన ఏమయ్యాడు? పాపం వచ్చిన వెంటనే తన భార్యను ద్వేషిస్తాం.
ఏక శరీరంగా ఉన్న వ్యక్తి ఒకరి కొరతలు ఒకరు చెప్పుకుంటాం మనం చూస్తున్నాం. ఈరోజు భార్య భర్తలు కూడా అంతే. భర్తలో ఉన్న మంచి చూడరు, భార్యలో ఉన్న మంచి చూడరు, భార్యలో ఉన్న లోపాలు చెప్తారా? చెప్పేయో కనీసం దేవుడికి చెప్పుకున్న బాగుంటుంది. ఏమని మనుషులు చెప్పుకుంటుంటారు, లోకాలను చెప్పుకుంటుంటారు. మూడో వ్యక్తి చెప్తుంటారు. దేవుడికి చెప్పుకో నీ భర్త లోపాలు, నీ భార్య లోపాలు. ఏమంటే నీ భర్త లోపములు, నీ భార్య లోపములు పరాయ పురుషుడితో, పరాయ స్త్రీతో, లేకపోతే తల్లిదండ్రులతో, లేకపోతే పెద్దలతో, లేకపోతే వారితో వీరితో చెప్పుకుంటాం వల్ల ఏం ప్రయోజనం? వారు ఏమైనా మార్చగలరా ఒక మనిషిని? అది నిన్ను నువ్వు అవమానించుకున్నట్లే. ఏమంటే ఇక్కడ 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 మనం చాలా ముఖ్యమైన ఒక అంశం గమనించాలి. భార్య భర్తలు ఏక శరీరం. ముఖ్యంగా ఈరోజు చాలామంది వివాహం చేసుకునే వారికి కొన్ని ముఖ్యమైన మాటలండి. చూడండి, నువ్వు వివాహం చేసుకునబోయే నీ భర్త కావనమే లేకపోతే నీ భార్య కావనవి, నువ్వు ఇచ్చే ఒక బహుమానం, విలువైన బహుమానం ఏంటి తెలుసా? కట్నాలు కానుకలు కాదు, లేకపోతే వాచ్లు, కార్లు, వాకులు కాదు, కానీ నీ కన్నితనం. ఏమండి, నీ హృదయమును పవిత్రంగా పెట్టుకోవాలి, నీ దేహాన్ని పవిత్రంగా పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమండి. ఈరోజు యవనస్తులు పవిత్రంగా లేరు. పురుషులు ఏమనవండి, స్త్రీలు ఏమనవండి, బాయ్ ఫ్రెండ్ అంటూ, గర్ల్ ఫ్రెండ్ అంటూ విచ్చలవిడిగా తింటాం. ఏమన్నా జంతువులా? కుక్కల కుక్కలకి మనుషులకి వ్యత్యాసం లేవా? మనసు లేదా అండి మనుషులకి? ఈరోజు ఎంతోమంది వివాహం కాకముందే అక్రమ సంబంధం, పరాయ పురుషుడితో, పరాయ స్త్రీతో, ఏమంటే వ్యభిచారము, జారత్వాన్ని చోటిచ్చి వారు దేవుడిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకుంటారు. దానివల్ల నీ కుటుంబంలో ఆనందం పొందలేవండి. అలాంటి వల్ల నీ కుటుంబంలో సంతోషం పొందలేవు. నువ్వు సమాధానంగా నీ భార్యతో నువ్వు కాపురం చేయలేవు, నీ భర్తతో నువ్వు కాపురం చేయలేవు. ఈరోజు ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి. ప్రేమ అంటూ ఎంతోమంది ఈరోజు వారి యవ్వన వయస్సులో దేవుడిచ్చిన ఆ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. ఏమండి, ఈరోజు ఇదే మాట అమెరికాలో బోధిస్తే ఏమండి అక్కడున్న వారు నవ్వారండి, ఎటతాలు చేశారు. ఏంటండి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాక్యాలు ఏంటండి? ఎంతోమంది యవనస్తులు తెలుసా అండి, ఎంతోమంది బ్రదర్స్, ఎంతమంది సిస్టర్స్, అన్న ఒక అబ్బాయిని ప్రేమించాను, ఒక అబ్బాయితో నేను అక్రమైన సంబంధంలో ఉన్నా, ఇప్పుడు అబ్బాయి ఇంకో వివాహం చేసుకున్నాడు, నేను ఇంకొక ఆయన చేసుకున్నా, నేను ఇంత బతకలేకపోతున్నాను, జీవించలేకపోతున్నాను. ఎంతమంది పురుషులు చెప్పారు తెలుసా అండి? తమాషా కాదండి. సెక్స్ ఈజ్ నాట్ ఈజీ. సెక్స్ చూస్తాను ఫస్ట్ థ్రిల్గా ఉంటుంది, కానీ ఎప్పుడైతే నువ్వు ఆ పాపములు, లైంగికమైన పాపములు నువ్వు పాలు పొందుతావో, అది సంతోషం ఇవ్వాల్సినది, ఆనందమును ఇవ్వాల్సినది, అది నిన్ను నేరరూపమైన మనసుతో జీవితాంతం కుమిలి ఏడ్చాలి. ఆ జ్ఞాపకాలు పోలేక, చావలేక, బతకలేక. ఈరోజు ఎంతమంది యవనస్తులు పవిత్రతను పోగొట్టుకున్నారు. ఏదో ఒక ఎకిలితనముతో మాట్లాడతాం, ఏదో ఒక తమాషగా ఫోనుల్లో మాట్లాడి పాపానికి చోటిచ్చి ఎంతోమంది ఈరోజు పరిశుద్ధతను పోగొట్టుకున్నారు. చూడండి, నువ్వు చేసుకుని పోయే పురుషుడు అవనవ్వండి, స్త్రీ అవనవ్వండి, కొన్ని ముఖ్యమైన గుణగుణాలు ఉండాలి. మొదటిగా అలాంటి వారిని మనము ఎక్కడ అనుకుంటాం చెప్పండి? అవును, ఉపవాస ప్రార్థనలకు అనుకుంటాం. ఉపవాస ప్రార్థన, అందుకే ఉపవాస ప్రార్థనకి వెళ్ళి అబ్బాయిని అమ్మాయిని చూడొద్దు. ఏమండి, నీ కాపరి, మీరు వెళ్ళే సంఘానికి తండ్రి కాపరి, మీరు వెళ్ళే సంఘానికి మీకు దేవుడిచ్చిన ఆత్మీయ తండ్రి దీనికి తెలియపరచండి, మీ తల్లిదండ్రులు తెలియపరచండి. ఇలా వివాహం చేసుకోవాలనుకుంటున్నాం, మా కోసం ప్రార్థన చేయండి. వారు ప్రార్థన చేస్తారు, మీరు ప్రార్థన చేయండి. ఏమండి, ప్రేమ పెళ్ళి చేసుకోవచ్చా, చేసుకోకూడదా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా, చేసుకోకూడదు, అది కాదు అది పాయింట్. మీరు ప్రార్థన చేయండి. జీవితాంతము ఉండే ఒక వివాహం కోసము, జీవితాంతము కలిసి జీవించిపోయే భాగస్వామి కోసము నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థనించి, అది చాలా ముఖ్యమైన ఘటన అండి, చాలా ముఖ్యమైన విషయం అది. ముఖ్యంగా కొన్ని మనకు సూచనలు ముఖ్యమండి. బైబిల్లో మనం చూస్తున్నాం చాలాసార్లు, ముఖ్యంగా బ్రదర్స్, సిస్టర్స్ ఈరోజు మ్యారేజెస్ చేసుకున్నప్పుడు, పురుషుల్ని వివాహం చేసుకున్నప్పుడు వాక్యం సరే కొన్ని గుణగుణాలు ఉన్నాయండి. చూడండి, ఏంటో మనం చూద్దాం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు యోబు. ఒకసారి మీరు యోబు గ్రంథాన్ని చూడండి, ఒకసారి తెరవండి. యోబు మొదటి అధ్యాయము. యోబు గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. చదవండి, యోబు మొదటి అధ్యాయము మొదటి వచనం. ఎస్తేరు తర్వాత ఉంటుంది యోబు.
కీర్తనలు ముందు ఉంటుంది. యా చదువు. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇతనిలో ఏం గుణాలు ఉన్నాయి చూడండి. ఇతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునికి భయపడి చెడుతనము విసర్జించి. ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ అబ్బాయి ₹1,00,00,000 ఆస్తుంది, 10 ఎకరాల పొలం ఉంది, కానీ పని పాట లేదు. ఏమండి పని చేయడు. ఏమండి ఈరోజు చూడండి, చాలాసార్లు పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు అసలు అబ్బాయికి గుణం ఏంటో చూడరు. ఆస్తి చూస్తారు, చదువు చూస్తారు. ఆ అబ్బాయి 6 అడుగులు ఉన్నాడమ్మా, ఆ అబ్బాయి ఎర్రగా బుర్రగా ఉన్నాడు. ఏమండి చూడండి, మనుషుడు పై రూపం చూస్తాడు, దేవుడు హృదయాంతరం చూచువాడు. యోబుకి ఒక మంచి డిగ్రీ, యోబు చదువుకున్నవాడు కాదు, యోబు ఏమి ఒక ధనవంతుడు కాదు, యోబు ఏమి ఒక జ్ఞానుడు కాదు. యోబు ఎవరు అసలు? యోబు ఎవరు అని ఇదోమీయుడు, ఎడమైట్. ఎవరు ఎదోమీయుడు? ఎవరు? యాసావు సంతానం. యాసావు సంతానానికి దేవుడు ఆశీర్వదించలేదు కదా, యాకోబు సంతానం దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఈ యోబు యాసావు సంతానం అయినప్పటికీ కూడా తన ప్రవర్తన దేవునికి భయపడంగా ఉంది. అసలు మామూలుగా లేదు. యథార్థపరుడు, నీతిమంతుడు, ఏమంటే దేవునికి భయపడేవాడు. దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పురుషులు అసలు దేవుని భయపడతారండి? నువ్వు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావో దేవుడి కానీ భయం ఉందా నీకు? ఏమంటే ఉపవాస ప్రార్థనకి వెళ్తావా? ఏమండి దుర్మార్గతను విసర్జించేవాడు. యోబు ఒకసారి చూడండి, యోబుకి ఆస్తులు ఉన్నాయి, పైనుంచి పడలేదు. గొర్రెలు, మేకలు, గొడ్డలు, ఏమంటే కష్టపడి పని చేయవాడు. పురుషుడికి ఉండాల్సిన ముఖ్యమైన గుణం అండి. ఉద్యోగం ఉందని చేసేసుకోవద్దు, కష్టపడి పని చేయగలడా? ఉద్యోగం చదువుకుని సంపాదించాడా లేదా లంచం ఇచ్చి సంపాదించాడా? ఏమంటే కష్టపడని గుణము లేని పురుషుడు అండి సోమరి పిల్లల్ని కంటాడు, ఆ కుటుంబము నరకమే. కష్టపడలేరు చాలామంది పురుషులు. ఒకసారి ఒక కుటుంబం వచ్చింది, అయ్యా అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది, చేశామయ్యా. చేసిన దగ్గర నుంచి అమ్మాయిని ప్రతిదానికి సతాయిస్తుంటేనే, బైక్ కొనుమ్మంటాడు, ఇల్లు కొనుమ్మంటాడు, డబ్బులు ఇమ్మంటాడు. ఏమైనా సంపాదిస్తున్నాడు కదా అంటే, ఇంకా ఏదన్నా వస్తుందా అని చూస్తుంటాడు అయ్యా, కాలు మీద కాలు వేసుకొని. అని కష్టపడలేడు. పురుషులకి ఒక మ్యాన్లీనెస్ అంటే ఒక ఆయన అన్నాడు, ఏమంటే సిగరెట్ తాగుతూనే మ్యాన్లీ అవుతారండి, ఏమంటే 10 మందిని కొడితేనే మ్యాన్ అవుతారండి. అది కాదే, కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. హస్బెండ్ అంటే ప్రొవైడర్, పోషించువాడు. నీ భార్య చేతం మీద నువ్వు బతికేవాడు కాదు. ఏమంటే రాత్రులంతా మేలుకు ఉండి పొద్దునంతా సెల్ ఫోన్ గెలికేవాళ్ళు ఏమనాలి? భార్య ఉద్యోగం కష్టపడి రాత్రుల్లో సంపాదించుకుని వస్తే ఇంట్లో కూర్చొని తినేసి మళ్ళీ ఆమెనే చితక్ కొట్టేవాళ్ళు ఏమనాలి? ఏమంటే కష్టపడరు చాలామంది పురుషులు, ప్రయాసపడరు. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన అలవాట్లు, వ్యర్థమైన వ్యసనాలు. ఏమంటే కుటుంబాన్ని పోషించుకునే రీతిలో ఉండాలండి. ఇది చాలా ముఖ్యం. వెరీ సింపుల్. వాళ్ళ నాన్నగారిని చూడండి, అర్థమైపోతుంది మీకు. ఆ పెళ్లి కుమారుడు నాన్నగారు, వాళ్ళ నాన్న ఎలా ఉంటాడు, అబ్బాయి అలాగే ఉంటాడు. తండ్రి కష్టపడేవాడైతే తండ్రి ఎవరిన మాటలు మాట్లాడేవాడా, పిల్లుడు అలాగే ఉంటాడు. తండ్రి ప్రయాసపడేవాడా, తండ్రికి ఏమండి ఎలాంటి చెడు వ్యసనాలు లేవా? తండ్రి దేవుని భయం కలిగిన వ్యక్తి, బిడ్డలు దేవుని భయం ఖచ్చితంగా 100%. ఏమండి తండ్రి, అందుకే ఏమి నీ పితరులు ఆశీర్వాదాలు వస్తాయి, శాపాలు వస్తాయి. ఒక తండ్రి చాలా ముఖ్యమైన పాత్ర అండి. చాలాసార్లు స్త్రీలు అంటుంటారు కానీ తల్లి కంటే తండ్రి 1000 రెట్లు ముఖ్యం. ఒక చేసుకుని పోయే భర్త కష్టపడి యోబు కష్టపడి పని చేయవాడు. ఎందుకంటే అక్కడ ఎన్ని ఆస్తుందాడా, ఎన్ని వేల గొర్రెలు, మేకలు, పనివారు, ఇంటి అతన్ని చక్కబెట్టుకుంటున్నాడు. తెల్లవారుజామున లేస్తున్నాడు, 3 గంటలు లేస్తున్నాడు, 3 గంటలు పడుకుంటలేదు, 3 గంటలకే వేకువజామున లేస్తున్నాడు. అసలు లేస్తారంటే పురుషులు పొద్దుటే వేకువజామున లేచి ఏం చేస్తున్నాడు? ఈశ్వరు పట్టుకున్నాడా? ఏమంటే వేకువజామున లేచి ఏం చేస్తున్నాడు? సెల్ ఫోన్ పట్టుకున్నాడా? వేకువజామున లేచి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అంటే అది ఆ రోజు వచ్చిన గుణం కాదు, అది యోబుకి చిన్నప్పటి నుంచి అభ్యాసం చేసుకున్నాడు యోబు. ఒక చిన్న పిల్లవాడుగా, ఒక యవనస్తుడుగా
ఏమంటే ఈరోజు మనకి ఇన్ని మందిరాలు ఉన్నాయి, వాక్యం ఉంది, ఇంతమంది దేవుని సేవకులు ఉన్నారు, అయినా సరే మనం పొద్దులేసి ప్రార్థన చేయలేకపోతున్నారు. చాలామంది పొద్దులేసి దేవుని భయం కలిగిన వారుగా ఉన్నారు. అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, అన్యాయమైన సొమ్ము ఆశించకుండా, ఎవరిని లంచము తీసుకోకుండా పవిత్రముగా పరిశుద్ధులుగా యోబు చూడండి. అసలు ఎంతమంది తండ్రులు మీ పిల్లల కోసం ప్రార్థిస్తారండి? యోబు వెకుజాను లేచి తన బిడ్డలు ఇంకా పాపం చేశారేమో, తప్పు చేశారేమో అని ప్రార్థన చేస్తాను. తల్లులు ప్రార్థన చేస్తాను, నేను చూశాను. కానీ తండ్రులు తన బిడ్డల కోసం ప్రార్థన చాలా కొద్దిమంది మాత్రమే. వాళ్ళ కోసమే వాళ్ళు చేసుకోరు. అసలు చర్చికే రారు, ఉపవాస ప్రార్థనకే రారు. ఆదివారం వచ్చినా త్వరగా వెళ్ళిపోవాలనుకుంటారు. కొట్లమ్మట తిరుగుతుంటారు, సినిమాలకు బానిసై ఉంటారు, వ్యసనాలకి. ఏమని వివాహమై భార్య ఇంట్లో ఉన్నా, పిల్లలు ఉన్నా మళ్ళీ పరాయి స్త్రీతో తిరుగుతూ వ్యామోహం ఉంటారు. అలాంటి వారి వంశానికి, వారి బిడ్డలకి మూట నిండా శాపాలు కూర్చోబెడుతున్నారండి. నువ్వేం చేస్తావు, నీ బిడ్డ అదే చేస్తాడు. అందుకే చేసుకునే వారు పురుషుల్లో ఉన్న దైవికమైన దేవుని బిడ్డలు ఏమండి వివాహం చేసుకునే భర్తల్లో ఉండాల్సిన గుణాలు ఏంటంటే, మొదటగా ఏమండి నిందారహితుడిగా ఉండాలి. ఒక మంచి పేరు ఉండాలి, ఊరిలో సంఘంలో మంచి పేరు ఉండాలి. తన తల్లిదండ్రులు, తన ఇంట్లో తన వారు మంచి పేరు ఉండాలి. ఏమంటే ఎప్పుడు మనల్ని గౌరవిస్తారు మన ఇంట్లో, మనకి ఎప్పుడైతే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నాం. రెండోది తన ప్రార్థనాపరుడిగా ఉండాలి, కన్నీటితో ప్రార్థించేవారుగా ఉండాలి. ఏమంటే చాలామంది పురుషులు కోపం ఎక్కువ, ఏమని అరిచేస్తూ ఉంటారు, కేకలు వేసేస్తూ ఉంటారు. అది ఏమంటే వారు వివాహం చేసుకునేది రాలేదు, వాళ్ళ నాన్నలా ఉంటారు, అదే సేమ్ ప్యాటర్న్ వీళ్ళు ఫాలో చేస్తారు. ఏమండి అమ్మను చాలామంది అంటుంటారు, అయ్యా నా భర్త నన్ను కొట్టాడు. అది ఎందుకు, ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఆ బాబు? చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను కొడుతూ చూశాడు, అదేం చేస్తాడు. ఏమండి మళ్ళీ వాళ్ళ పిల్లలు అది చేస్తారు. అది వెర్రగొట్టబడాలి. యేసు ప్రభు రక్తము ద్వారంగా ప్రతి పితరుల శాపము కొట్టవేయబడాలి. ఒక తండ్రిగా నీవు ప్రవర్తన చాలా ముఖ్యమండి. చాలామంది వివాహం అయిపోయాక కూడా వారి భార్య బిడ్డలు కన్నా కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకోరు, చర్చికి రారు. ఏమన్నా ఇంకా ఫ్రెండ్స్ తిరుగుతుంటారు. ఏమండి దయచేసి ఆ స్నేహితులను దూరంగా పెట్టండి. ఆ స్నేహితుల ద్వారంగా చాలా సమస్యలు. మన సహోదరుని చెప్తున్నాడు, కన్నీటితో చెప్తున్నాడు, అన్న ఇలా ఒక ఫ్రెండ్ వచ్చాడు మా ఇంటికి, నా చిన్నప్పుడు ఫ్రెండ్ అండి. ఆ ఫ్రెండ్ వస్తూనే ఉన్నాడు. ఏమండి ఆ ఫ్రెండ్ ఇంటికి తీసుకొస్తున్నాడంటే ఇంట్లో కూర్చొని తాగుతున్నాడు, ఆశలేస్తున్నాడు. ఓ రోజు వాడి భార్య తనతో పాటు వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, నన్ను ఏం చేయమంటావు? ఎవడిచ్చాడు చోటు, ఎవడు రమ్మన్నాడు? అసలు ఏం ఫ్రెండ్స్ అయ్యా నీకు? నీ ఇల్లు దేవుని మందిరం, తెలుసా అదే? అసలు లోకస్తులతో నీకేంటి స్నేహం? అన్యులతో నీకేంటి స్నేహం? ఏమంటే ఫ్రెండ్స్ ఏంటి అసలు? నీ భార్య నీ ఫ్రెండ్, నీ పిల్లలే నీ ఫ్రెండ్. ఏమండి నీ మనసిప్పి ఆఫీస్లో ఉన్న ఆడవాళ్ళతో చెప్పుకుంటావు. ఇంకా చూసినట్లయితే యోబులో మనం గుణం చూడగలం. యోబు కష్టపడి పని చేయవాడు. యోబు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయవాడు. మామూలు విషయం కాదు ఇది, మామూలు విషయం కాదు. మూడోది, యోబుకి సహనం ఎక్కువ. పురుషుడు సహనం ఉండదండి. సహనం నీలో చేసుకుంటే అంతే నరకం, నా జీవితమే నరకం అయిపోద్ది. ఏమంటే చాలాసార్లు నీ బైబిల్లో సెలవిచ్చింది, నీ భార్య బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానముతో ప్రవర్తించు. కొన్నిసార్లు నీ భార్య కోపములో నీ మాటలు మాట్లాడినా, కొన్ని క్రియలు చేసినా నీకు సహనము లేదనుకో, ఆ కుటుంబం విఫలమైపోద్ది. యోబు ఇంత పోగొట్టుకున్నా కూడా ఆ బూడిదలోకి వచ్చి తన భార్య అంటుంది, దేవుని నువ్వు శపించి చచ్చిపోకూడదా అంటే తన భార్యను తిడతలేదు తను. ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు తన భార్యతో? చూడండి ఒకసారి చదవండి, అదే అధ్యాయం 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. ఏమంటే మూర్ఖురాలు నువ్వు మూర్ఖురాలు అంటలేదు. ఆయన భార్యను పట్టుకుని మూర్ఖురాలు అంటలేదు. ఏమని నీ భార్య మూర్ఖురాలేదు, నువ్వేమవుతావు? సగం మూర్ఖురాలు అవ్వక నువ్వు మూర్ఖుడు అవుతావు. మూర్ఖురాలు లాగా మాట్లాడుతున్నావు అంటున్నాడు. దట్స్ ఎ డిఫరెన్స్. నువ్వు మూర్ఖుడు మాట్లాడుతున్నావు, మూర్ఖుడివి నువ్వు మాట్లాడతావు. నువ్వు మూర్ఖురాలువి అంటాం వేరు, మూర్ఖురాలు లాగా మాట్లాడతాం వేరు. ఏమని అంటూ ఏమన్నాడు చెప్పండి? దేవుని దగ్గర నుంచి మంచేనా, కీడు కాదా అంటే
తన భార్యకి ఆ సమయంలో కూడా తన భార్య తను దూషిస్తున్నప్పుడు దేవుణ్ణి శపించి చావరాదా? ఎందుకు ఈ భక్తి? ఎందుకని ఆమె విసిగిపోయింది. ఏమంటే పిల్లలు చదివి 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆస్తంతా పోయింది, ఆరోగ్యం పోయింది. యోబు నువ్వు సారాయి తాగలేదు, యోబు నువ్వు సిగరెట్ కాల్చలేదు, యోబు నువ్వు నన్ను తప్ప వేరే అమ్మాయిని ఎవరిని ముట్టలేదు, అయినా సరే నీకు ఎందుకు నీ బాధలు? యోబు తన భార్య అర్థం కాదు, సతమతం అయిపోయింది, ఆమె గ్రహించలేకపోయింది. కానీ యోబు సహనముతో తనకి జవాబిస్తున్నాడు. చూడండి, పురుషుడికి ఉండాల్సిన చాలా ముఖ్యమైన గుణం సహనం. చాలా సహనం కావాలండి. చాలాసార్లు పురుషులు ఉద్యోగం చేసి అలసిపోతారు. అలసిపోయిన సమయంలో ఏమైపోతే చెప్పండి, మన సహనము తక్కువైపోతుంది. ఆ సహనము అప్పటికే యోబుకి అంతా అయిపోయింది. బిడ్డలు చచ్చిపోయిన బాధ, పని వాళ్ళు చచ్చిపోయిన బాధ, ఆస్తి పోయిందని ఒక బాధ, నేను తప్పు చేయలేదు నాకెందుకు ఈ వేదన అనే బాధ, ఆరోగ్యం పోయిందని ఒక బాధ, తన భార్య ఏమో శపిస్తుంది, బస్ట్ అయిపోలేదు. ఏమంటున్నాడు? సహనముతో జవాబిస్తున్నాడు. అది ఎక్కడి నుంచి పొందుకున్నాడు ఆ శక్తి? దేవుని దగ్గర. అందుకే ప్రార్థించే పురుషుడు చాలా ముఖ్యం. చాలాసార్లు అండి చాలామంది పురుషులు వాళ్ళ భార్య ప్రసవించకపోతే వెంటనే ఏమంటారు తెలుసా? నేను నీకు విడాకులు ఇచ్చేసి ఇంకొక ఆమె చేసుకుంటాను. సరే నువ్వు ఆమె చేసుకున్నావు, ఆమెకి పిల్లలు పుట్టలేదు, ఆమె విడాకులు ఇచ్చి ఇంకోళ్ళు సరే ఇంకోళ్ళు చేసుకుంటాం, మళ్ళీ ఇంకోళ్ళు. ఇదే కథ. ఏమంటే చూడండి, బైబిల్లో మనం చూస్తున్నాం, ఇసాకును చూస్తున్నాం. ఒకసారి నా మాట చూడండి, ఇసాకు ఆది కాండము 10 ఆది కాండము 10. ఏమండి, తన భార్య తను ప్రార్థన చేయలేకపోతుంది. రెబెక్కాకు ప్రార్థన తెలియదేమో, రాదేమో, అలవాటు లేదేమో, కానీ ఇసాకు నేర్చుకున్నాడు ప్రార్థన అబ్రహాము దగ్గర నుంచి. తన భార్య నిమిత్తము తన ప్రార్థన చేశాడు. ఏమంటే పిల్లలు లేనప్పుడు ఎవరి లోపం అది? నీ భార్యలో పిల్లలే పుట్టలేదంటే అది ఎవరి కారణం? నువ్వే కారణం. ఏమంటే ఏమన్నా స్విచ్ చేస్తే కరెంట్ లైట్ వెలుగుతాను, ఫ్యాన్ వెలుగుతాను, వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఒక జీవమును ఒప్పించేది, జీవాన్ని సృష్టించేది దేవుడు ఒక్కడే. డాక్టర్లు ఏం చేయలేరు. ఈరోజు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు, ఏవో ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు, ఏవో మందులు తీసుకుంటున్నారు. ఎన్ని మందులు తీసుకున్నా, ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా దేవుడు కనికరిస్తే తప్ప గర్భఫలము రాదండి. ఇసాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇసాకు ప్రార్థనను జ్ఞాపకం ఉంచుకున్నాడు. చాలా చాలా ముఖ్యమండి. నీ పరిశుద్ధమైన చేతులు పరలోకం వైపు చాచి మీరు ప్రార్థించండి అని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రార్థన చేయువారు ఈరోజు చాలా కొద్దిమంది మాత్రమే. పురుషులు ప్రార్థన చేయని వారుగా లేరు. చూడండి, వివాహంలో ముఖ్యంగా స్త్రీలు మీరు వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు క్రైస్తవ వివాహంలో పురుషుడికి ఏమంటే మొదటగా ఒక మంచి పేరు, నిందారహితుడిగా ఉండాలి, కష్టపడి పని చేసే స్వభావం ఉండాలి, మూడవది ప్రార్థనాపరుడిగా ఉండాలి, నాలుగవది సహనం ఉండాలి. ఏమంటే ఈ ముఖ్యమైన గుణాలు మీరు ఉపవాసం ఉండి చేసుకుని, అబ్బాయి ఆస్తుంది కాబట్టి, చదువుకున్నాడు కాబట్టి, వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద అధికారి కాబట్టి మీరు వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు యోగ్యమైన వ్యక్తి, దేవుని చిత్తంలో. నేను చాలామందిని చూశాను, చాలామందిని చూశాను. వాళ్ళ స్థితి ముందు ఏముండకపోవచ్చేమో, వారి స్థితి చాలా దీనమైన స్థితి, కానీ దేవుడు అంతంలో చాలా చాలా గొప్పగా వారిని ఆశీర్వదిస్తారు. కాబట్టి పై రూపమును మనుషులు చూస్తారు. దేవుడు చిత్తములో మీరు వివాహం చేసుకుని గుణం అనేది చాలా ముఖ్యం. నీ బిడ్డలు ఏమంటే ఎంతన్నా కాదన్నా నీ భర్త గుణగుణాలు నీ బిడ్డలో చాలా ఉంటాయి. అది దైవికమైన గుణగుణాలు, మంచివైతే మంచి, చెడ్డవైతే చెడ్డవి. కాబట్టి వివాహం చేసుకున్నప్పుడు మీరు చేసుకునిపోయే ముఖ్యంగా పురుషుల్ని మీరు దైవికముగా దేవుని భయం కలిగి ఉన్న వారిని చేసుకోవాలనేది దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మరి స్త్రీలను ఎలా వారికి ఎలాంటి గుణగుణాలు ఉండాలి అనేది మనం రేపు ధ్యానిద్దాము. ఈ వివాహములో ఎలా జ్ఞానవంతురాలని ఎలా పిలుస్తాము ఒక స్త్రీని అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎలాగ వారు కట్టుకుంటారు ఒక గృహాన్ని, ఎలాగ జ్ఞానవంతురాలని మనము కనుగోగలము. ఏమండి ఈ విషయాలు రేపు మనం చూద్దాము. మరి ఈ విషయములు వివాహము ఈ టాపిక్ నేను మరలా తీయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది నాకు ఇంచుమించు ఒక 100 మంది మీరు ఫోన్ కాల్స్ చేస్తే 80% వరకు కుటుంబ సమస్యలే.
20% ఏమైనా జబ్బులు అనారోగ్యాలు ఉన్నా 80% భార్యాభర్తల అంచెదినముల్లో సాతానుగాడు చేసే ఒక భయంకరమైన కుట్ర ఏంటంటే కుటుంబాలను పాడు చేయాలని. కుటుంబం వ్యవస్థ దేవుడు చేశాడు, ఆ వ్యవస్థ లేకుండా చేయాలని. కాబట్టి మనం ఇంకనూ రాబోయే రోజుల్లో దీని గురించి వాక్యంను ధ్యానించి అనేక విషయాలు మనం నేర్చుకుందాం. దయచేసి రేపు కూడా ఈ అంశాన్ని మనం ధ్యానించాలని ఆశిస్తున్నాను. మళ్ళీ యాజ్ యూజువల్ శనివారం మరి బైబిల్ డిసైపుల్షిప్ ట్రైనింగ్ టాపిక్ తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఇంకా దేవుని చిత్తం అయితే వచ్చే రోజుల్లో ఇంకా మరొక కొన్ని టాపిక్స్ తీసుకొని ఎలాగ మన జీవితాన్ని దేవుని దృష్టిలో కట్టుకోవాలి, ఎలా మనం ప్రభు చిత్తంలో ఉండాలి అనే విషయాలు మనం అనేకమైనవి ధ్యానిద్దాం. మరొకసారి వివాహం అన్నింటికంటే ఘనమైనది. వివాహం చేసుకుని పోయే మీరు దయచేసి పిచ్చి పిచ్చి ప్రేమలు అని చెప్పి మీ దేవుడిచ్చిన పవిత్రతను పాడు చేసుకోవద్దు. అన్యులతో విజోడుగా ఉండొద్దు. దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని ప్రభు కోసం బ్రతకండి. మనం దేవుని కోసం యథార్థంగా బతకాలి. మరి యెహోషువ చెప్పినట్లు నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం అనే వాగ్దానం ప్రకారం మన వంశం దేవుని కోసం బ్రతికేలాగా ఉండాలనేది మన ఆశావాంఛ కలిగి మనం ఉందాం. తల ఉంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, అయ్యా వివాహము అనే వ్యవస్థని ఈరోజు చాలామంది అర్థం చేసుకోకుండా వివాహం చేసుకుంటున్నారయ్యా. వివాహములో నువ్వు ముఖ్యమైన వ్యక్తివి నాయన. భార్య భర్త, పురుషుడు స్త్రీ నువ్వు చేసావు. ఆదాము హవ్వకు నువ్వు వివాహం చేసావు. కానీ ఎప్పుడైతే ఆ పాపం ప్రవేశించిందో ఆ వివాహం పాడైపోయింది అయ్యా. అయ్యా ఈరోజు చాలామంది అయ్యా కుటుంబాలు పాడైపోయిన స్థితిలో ఉన్నాయి నాయన. ముఖ్యంగా నాయన వివాహం చేసుకోబోయే నేను వధువరులు జ్ఞాపకం చేసుకో. యోగ్యమైన పురుషుని, యోగ్యమైన స్త్రీని వివాహం చేసుకుంటానికి సహాయం చేయి. పై రూపమైన వేషభాషలను చూసి మోసపోక అయ్యా మనుషు హృదయంలో ఉన్న కపటమైన సంగతులు నీకు మట్టికి అర్థమవుతుంది నాయన. దేవ యోగ్యమైన వారితోనైనా నీ బిడ్డలు వివాహం చేసుకుంటానికి, ముఖ్యంగా సహోదరులకి ఆ కృపను అనుగ్రహించు. అయ్యా రేపు చిత్తమైతే మళ్ళీ రేపు కూడా ధ్యానిస్తానికి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుని వాక్యంలోంచి మనకు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మరి రేపు కూడా మనం నేర్చుకుందాం. దయచేసి ఒక సీరియస్గా వెళ్తున్నాం. మరి దయచేసి వీక్షించండి. కొంచెం నేను టైం ఇటు అటు ఒక టైంకి స్టిక్ అవ్వలేకపోతున్నాను, నన్ను క్షమించండి. నేను శాశక్తుల త్వరలోనే రేపు కూడా స్టార్ట్ చేస్తాను, ప్రయత్నిస్తాను. మరి ముఖ్యమైన గమనించండి. మరి హైదరాబాద్ ప్రాంతంలో షేక్పేటలో ప్రతి ఆదివారం తెల్లవారుజాము పొద్దున 10 గంటలకి R3 బ్యాంక్వెట్ హాల్లో కూడిక జరుగుతుంది. మరి ఈ ఆదివారం సర్వీస్లో మీరు రండి. చాలామంది మీరు ఫోన్లలో ప్రార్థన చేయించుకుంటున్నారు, ఎంతోమంది మీరు కలిసి ప్రార్థన చేయించుకోవాలని ఆశిస్తున్నారు. మరి ఈ అడ్రస్ మీకు స్క్రీన్లో, మీకు బహుశా మీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఆ వివరాలు ఇంకొని పంపిస్తాం. మేము ఆదివారం ఉంటానండి. ఆదివారం సర్వీస్ అయిపోయిన వెంటనే మీరు ఎంత దూర భారాలను వచ్చినా సరే మీరు ప్రార్థన చేయించుకోవచ్చు, మీరు రావచ్చు. మీ అందరి కోసం ప్రార్థిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంత మాత్రం కాదు, మీ ప్రార్థన విన్నపములు దయచేసి స్క్రీన్ మీద కనబడే నెంబర్కి మీరు వాట్సాప్ వాయిస్ మెయిల్ పంపించండి. మీరు పంపించే ప్రార్థనలు వివరాలను పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న దేవుని చేతి మీద కలుసుకుందాం. అంతా గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. నెట్ అయిపోయింది.